సహోదరి సహోదరులారా, దైవీళ్ళారా, క్రీస్తు సందేశం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రియమైన సహోదరి సహోదర దైవీళ్ళారా, మన జీవితాల్లో చాలాసార్లు అన్నిటిని చూసుకొని నా జీవితం బాగుంది, మేమందరం బాగానే ఉన్నాం, మాకేం కొదవలేదు, అంతా బాగా జరుగుతుంది అని అనుకుంటూ మనం అలాంటి జీవితంలోకి వెళ్తూ ఉంటాం. సడన్గా లేదా నిదానంగా ఏదో ఒక రోజు మనల్ని మనము ఎక్కడ చూసుకుంటామంటే గనక దిక్కులేని పరిస్థితులు రావచ్చు, దిక్కుతోచని పరిస్థితులు రావచ్చు, నిరాశ, నిస్పృహ, ఇంకా అన్నీ కోల్పోయామనేటటువంటిది, అపోహలు, భ్రమలు ఇట్లాంటివి కూడా మనకు కనపడుతూనే ఉంటాయి. ఈరోజు ప్రియమైన సహోదరి సహోదర దైవీళ్ళారా, అలాంటి పరిస్థితులు వస్తున్నప్పుడు అన్నీ బాగున్నాయి, నాకేం కొదవలేదు, మా పరిస్థితులు అన్నీ కూడా మాకంటే ఇంకా గొప్పవాళ్ళు ఎవరు లేరు అనేటటువంటి ఆలోచనలు మనకి ఎదుగుతూ ఉండగా అనుకోకుండా ఏ విధంగా దిక్కుతోచని పరిస్థితులు, దిక్కులేని విధానాలు మనకు కనపడుతూ ఉంటాయి. నిరాశలు, నిస్పృహలు, అపోహలు, భ్రమలు ఇవన్నీ కూడా చిన్న చిన్నగా అలాంటి పరిస్థితుల్లో కూడా మన జీవితాలు దేవుని మహిమను ఎలా పొందుకుంటాము, దేవుని యొక్క మహిమ ఎలా ప్రదర్శితం అవుతుంది మన జీవితాల్లో, పాపాలను ఎలా ఒప్పుకుంటాము, అసలు ఏం జరిగింది, ఎటువంటి జీవితంలో ఉన్నానని ఆత్మ పరిశోధనలోకి ఎలా వెళ్తూ ఉంటాము, పాపాలను ఒప్పుకోవటం, ఆ తర్వాత దేవుడి యొక్క దీవెనలు పొందుకొని దేవుని యొక్క పరిచర్యకు కూడా అంకిత భావం కావటం అనేటటువంటిది ఎలా జరుగుతుంది, దేవుడి యొక్క సేవలోకి వెళ్ళాలని తపన ఎలాగొస్తుంది అనేది మనం అప్పుడప్పుడు కొంతమంది జీవితాల్లో చూస్తూ ఉంటాం. ఈరోజు ప్రియమైన సహోదరి సహోదర దైవీళ్ళారా, ఈ అంతా బాగుంది, మాకేం కొదవలేదు అన్న ఆలోచనలో నుంచి నిరాశ, నిస్పృహ, దిక్కులేని పరిస్థితులు అలాంటివి వచ్చినప్పుడు ఏ విధంగా దేవుడి యొక్క మహిమను చూసి దేవుడి యొక్క విధానాల్లోకి వెళ్తాము, పాపాలను ఒప్పుకుంటాము, హృదయ పరివర్తన చెందుతాము, ఆ తర్వాత నిజమైనటువంటి ఆ దేవుడి యొక్క పిలుపును కూడా పొందుకొని దేవుడి యొక్క సేవలోకి ఎలా వెళ్తామనేటువంటిది ఈరోజు 4 మాటలు చెప్పుకుంటున్నాను. లూకా శుభవార్త 5వ అధ్యాయము 4వ వచనం చదువుతున్నాం. లూకా శుభవార్త 5వ అధ్యాయము 4వ వచనం చదువుతున్నాం. ఉపదేశించుట ముగించిన పిదప యేసు సిమోనుతో, మీరు పడవను ఇంకా లోతును తీసుకొని వెళ్ళి చేపలకై మీ వలను వేయుడు అనెను. చేపలకై మీ వలను వేయుడు అన్నాడు. 5వ వచనం చదువుతున్నాం. అందుకు సీమోను, స్వామి, మేము రాత్రంతయు శ్రమించితిమి, కానీ ఫలితం లేదు. అయినను మీ మాట మీద వలను వేయుదము అని ప్రత్యుత్తరం ఇచ్చెను. వల వేయగానే వల చినుగునన్ని చేపలు పడెను. రాత్రంతా శ్రమించారు, అదే స్థలంలో, అదే ప్లేసులో, అదే నదిలో, ఏమీ పడలేదు. ఇక ఉదయం నిరాశతోటి ఇక ఆ వలను శుభ్రపరచుకుంటూ ఉన్నారు. ఇక ప్రభు వచ్చి వల వేయండి అనగానే ఒకవైపు రాత్రంతా మేము కష్టపడ్డాం దేవా, ఇంకేముంటుందిలే అన్నది ఒకటైతే, రెండోది మీ మాట ప్రకారంగా వలను వేయగానే వల చినుగునని చేపలు పడిన. అంతటా జాలర్లు 2వ పడవలో ఉన్న తమ తోడి వారికి వచ్చి సహాయం చేయుడు అని సైగ చేసిరి. వారు వచ్చి 2 పడవలను చేపలతో నింపగానే పడవలు మునుగునట్లుగా ఉండెను. సిమోను పేతురు ఇది చూచి యేసు పాదములపై పడి, ప్రభు, నేను పాపాత్ముడను, నన్ను విడిచిపోండు అంటున్నాడు. పేతురు అర్థమైపోయింది, ఏమైంది, అసలు ఏం జరుగుతుంది, ఎక్కడున్నాను నేను ఇప్పుడు అనే దగ్గరకు వచ్చేళ్ళకి
ఇక పేతురు పశ్చాత్తాప హృదయంలోనికి హృదయ పరివర్తనలోకి వెళ్ళిపోయి, ప్రభు నేను పాపాత్ముడు, నన్ను విడిచిపోండు అంటూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇన్ని చేపల పట్టం కాంచి సియోను అతని తోడివారు ఆశ్చర్యపడేది. సిమోను తన తోడివారు ఆశ్చర్యపడేది. సిమోనుతో ఉన్న జెబెదయి కుమారులు యాకోబు యోహానులను అట్లే ఆశ్చర్యపడేది. యేసు అప్పుడు సిమోనుతో, భయపడవలదు, ఇక నుండి నీవు మనుషులను పట్టివాడి వైపు ఉందువు, ఇక నుండి నీవు మనుషులను పట్టువాడివై ఉందువు అంటున్నాడు. ఇక ఒకప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది, తర్వాత ఏం చూశాడు, ఎలా పశ్చాత్తాపడ్డాడు, ఎలాగా మనుషులను పట్టేవాడిగా ఉండేటటువంటి ఆ పరిచయను ఎలా పొందుకుంటున్నాడు అనేటటువంటిది మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదర దైవీయులారా, ఇలాంటి పరిస్థితులు ఎంతోమంది కనపడుతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. అంతా బాగుంది అనుకుంటాం, ఒక్కోసారి వచ్చేళ్ళకి దిక్కుతోచని పరిస్థితులు కనపడుతుంటాయి. నిరాశ, నిస్పృహలు ఇవన్నీ కనపడుతూ ఉంటాయి. చిన్న చిన్నగా ఎలాగ దేవుడి యొక్క వరాలను పొందుకుంటాము, ఏ విధంగా మారు మనసు పొందుకొని ఉంటే మనం ఎట్లాగా మనుషులను పట్టే అటువంటి ఆ పరిచర్లోకి దిగుతామనేటువంటి మనం చూస్తున్నాం. ఈరోజు ప్రియమైన సహోదరి సహోదర దైవీయులారా, ఈ విషయాలను అర్థం చేసుకోవటం కోసమే ఊరక మన పరిస్థితుల్లో మనం కూడా ఎలాగ దేవుడి మహిమను చూస్తాం, ఏ విధంగా దేవుడి యొక్క సేవలోకి వెళ్ళేటటువంటి పరిస్థితులు కూడా దేవుడు మనకి ఇస్తాడు అనేటువంటిది అర్థం చేసుకోవటం కోసమే ఈరోజు 2 మాటలు పునీత ఇగ్నేషియస్ గారి గురించి 2 మాటలు చెప్పుకుంటున్నాం. పునీత ఇగ్నేషియస్ గారు ఆయన 1491 సంవత్సరం జన్మించాడు. ఆయన జీవితం అంతా చాలా ప్రశాంతంగా వెళ్తుంది అనుకున్నాడు. చాలా ప్రశాంతంగా వెళ్తూ ఉంది. చదువుకునే రోజుల్లో వచ్చేలకి ఏ విధంగా అయితే రాజ కుటుంబాలు ఉన్న వాళ్ళు చదువుతారు అట్లాంటి చదువులు. ఆయన చీఫ్ ట్రెజరర్ కింగ్ ఫెర్నాండ్ ఆఫ్ అరగోన్ దగ్గరికి ఎలా వెళ్తాడు, అక్కడ పనిలో ఉంటాడు ట్రెజర్ దగ్గర. ఆ ట్రెజరీలో పని చేస్తున్నప్పుడు చిన్నగా విచ్చలవిడితనం, ఇంకా జీవితం అంటే ఎంజాయ్ అనేటటువంటి జీవితాన్ని అనుభవించు అనేటటువంటి విధానాల్లోనికి వెళ్ళిపోవటం, విచ్చలవిడిగా జీవించడం అనేటటువంటిది. చిన్నగా ఆర్మీలోకి వెళ్ళాలి. సో అవన్నీ కూడా నేర్చుకుంటున్నాడు, యుద్ధానికి సంబంధించినటువంటివన్నీ కూడా. మిలిటరీ సర్వీస్లోకి వెళ్ళాడు. ఇక జీవితం అంతా కూడా ఎంత చక్కగా ఉందనుకుంటూ ఇక చిన్నగా ఏ విధంగా మిలిటరీలో సైన్యంలో ఉండి చిన్నగా ఎదుగుతూ వెళ్తాడు. ఆ తర్వాత ఇక రాజ విధానాలు ఎలాగ ఉంటాయి అనేటువంటి అన్నిటిలో అలాంటి జీవితంలోకి వెళ్తూ ఉండగా సడన్గా ఒక యుద్ధం రావటం, ఒక క్యానన్ బాల్, ఒక బాంబు పేలటం, ఆయన కాళ్లకు కొన్ని దెబ్బలు తగలటం, ఆసుపత్రిలో ఉండటం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మంచి రాజకుటుంబంలోకి ఎదగాలి, సైన్యంలో ఉండాలి, ఎదగాలి అనేటటువంటి ఆ విచ్చలబడి జీవితం, ఇవన్నీ కూడా ఎంజాయ్ లైఫ్, అనుభవించు అనేటటువంటి విధానాల్లో వెళ్తూ ఉండగా అలాగా బాంబు పేలటం, యుద్ధంలో ఏ విధంగా ఆయన ఆసుపత్రులు పాలయ్యాడు అనేటటువంటిది. ఆ తర్వాత ఆసుపత్రిలో కోలుకుంటూ ఉండగా పుస్తకాలు చదవాలని, ఆ రాజు ఎట్లా, ఈ రాజు ఎట్లా, ఈ ప్రపంచంలో నేను గొప్పవాడిని అవ్వాలంటే ఎట్లా, అది ఇది ఇట్లాంటి పుస్తకాలు ఇవ్వండి నాకు, నేను చదవాలి అనేటటువంటి మనస్తత్వాన్ని చూపుతూ ఉన్నాడు. ఇక దాదాపుగా 1517 సంవత్సరంలో ఆయన
ఇలాంటి పుస్తకాలు చదవటానికి ప్రయత్నాలు చేస్తూ ఉండగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి దాదాపు అన్ని పుస్తకాలు అయిపోయినాయి. అలాంటి సంబంధించిన పుస్తకాలు. నేను గొప్పవాడిని అవ్వాలంటే ఏం చేయాలి, ఎలాగ ఉంటే ఏం చేయాలి, నా భవిష్యత్తు ఏంటని అలాంటి ఆలోచనలు కలిగించినటువంటి ఇక నర్సులు చెప్తారయ్యా పుస్తకాలన్నీ అయిపోయినాయి ఇక్కడ అని. 2 పుస్తకాలు ఉన్నాయి, బాగుంటుంది మీరు చదివితే అని 2 పుస్తకాలు చివరిలో తీసుకొచ్చారు. ఒకటి పునీతుల గురించి, రెండోది బైబిల్. వాటిని చూసి పునీత అప్పుడు ఆ రోజులో ఉన్న ఇగ్నేషియస్ ఎవరు చదువుతారు అన్నట్టుగా ఫీల్ అయ్యాడు. వద్దులే అన్నాడు. ఇంకా తర్వాత దిక్కుతోచక ఆ సమయాన్ని ఎలా వెచ్చించుకోవాలో తెలుసుకోక ఇక కష్టమవుతుంది కాబట్టి ఆ పుస్తకాలు తీసుకురండి అన్నాడు. ఆ పునీతుల పుస్తకాలు చదవటం మొదలుపెట్టాడు. బైబిల్ చదవటం మొదలుపెట్టాడు. ఇంట్రెస్టింగ్గా ఒక వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు మత్తయి శుభవార్త 16వ అధ్యాయము 26వ వచనంలో ప్రపంచమంతటిని గెలిచి నీ ఆత్మను కోల్పోతే ఏంటి అనే దగ్గరకు వచ్చింది. ప్రపంచం అంతటిని గెలిచి సంపాదించుకొని నీ ఆత్మను కోల్పోతే ఏంటి అనే దగ్గరకు వచ్చేళ్ళకి పునీత్ ఇగ్నేషియస్ ఆలోచనలో పడ్డాడు. ఇప్పుడు దాకా రాజవంశం, మిలిటరీ, ఎంజాయ్, అనుభవించు, అన్ని మంచి కోసమే అంటూ అన్నీ అట్లాగా వెళ్ళిపోతున్నాడు జీవితంలో. సడన్గా ఇప్పుడు జీవితంలో అన్నిటినీ సంపాదించుకొని చివరికి నీ ఆత్మను కోల్పోతే ఏమవుతుంది అనే దగ్గరకు వచ్చేళ్ళకి ఇక ఆలోచనలో పడ్డాడు. ఏంటి అసలు నా జీవితం, ఏం జరిగింది ఇప్పుడు, ఎలాంటి జీవితం జీవించాను నేను, నా భవిష్యత్తు ఏంటి, నేనేంటి అనే దగ్గరకు వచ్చేళ్ళకి కన్ఫ్యూజ్ అయిపోయాడు. ఇక చిన్నగా ప్రార్థన చేయటం మొదలు పెడుతున్నాడు. ఇక దాదాపుగా ఆ బైబిల్ని చదవటం కొద్దిగా ఇంట్రెస్ట్ పెంచుకున్నాడు. చదవటం మొదలుపెట్టాడు. ఇక చిన్న చిన్నగా కోలుకున్న తర్వాత ఆయన మనసులోకి వచ్చింది ఏంటో తెలుసా? యేసయ్య ఎక్కడ జన్మించాడు, ఎక్కడ జీవించాడు? యెరూషలేం, బెత్లెహేం, ఇజ్రాయెల్ దేశం అనేటటువంటిది నేను కూడా అక్కడికి వెళ్ళాలి, తీర్థయాత్రగా వెళ్ళాలి, అక్కడ నా జీవితాన్ని సాగించాలి, యేసయ్యలాగా ఉండాలి అనే ఆలోచనలోకి వచ్చాడు. ఇక ఆయన కోలుకోవటం మొదలుపెట్టాడు. బాగానే కోలుకున్నాడు. ఇక పిల్గ్రిమేజ్, తీర్థయాత్రకి వెళ్ళాలని తపన పడ్డాడు, వెళ్తున్నాడు. మొట్టమొదటిగా బెండిక్టైన్ మోనస్టరీ, బెండిక్టైన్ మఠానికి అక్కడ రాత్రి అవుతుంటే అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని ఆ చర్చిలో ఉండి ప్రార్థన చేసుకుంటా అని చెప్పి చర్చిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ప్రియమైన సహోదర దైవబిడ్డలారా, అతనికి అనిపించింది ఏంటో తెలుసా? అలా ప్రార్థన చేస్తున్నాడు రాత్రంతా కూడా జాగరణ ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తూ ఉండగా ఆయన కత్తి, వర, డాల్ అన్నీ కూడా ఇక్కడనే వదిలేస్తాను, దేవుడికి అర్పించేస్తాను, నా జీవితము ఈ కత్తికి, వరకి, వీటికి సంబంధించింది కాదు, యుద్ధాలకి, వాటికి, వీటికి సంబంధించిన జీవితం నాది కాదు ఇక అంటూ అక్కడనే ఆ కత్తిని, ఆ వరని, ఆ డాల్ని అన్నీ కూడా అక్కడ వదిలేసేసి సాధారణమైనటువంటి అడుక్కునే వాళ్ళ లాంటి బట్టలు వేసుకొని, పేదలు అడుక్కునే వాళ్ళ లాంటి బట్టలు వేసుకొని ఇక ఆయన తీర్థయాత్ర మొదలు పెడుతున్నాడంట. ఒకప్పుడు రాజులాగా కనపడాలనే తపన ఉన్నటువంటి ఆయన ఆ కత్తి, కఠారాలు, వాటిని వీటిని ధరించి ధూమ్ధామ్గా ఓహో అనుకుంటూ వెళ్తున్నటువంటి ఆయన ఆ రాత్రంతా ప్రార్థన చేస్తా ఆ కత్తిని, వరని అన్నిటినీ అర్పితం చేసి అక్కడ మరియమాత కాళ్ళ దగ్గర పెట్టి శిలువ దగ్గర ఆడ గుడ్లు పెట్టేసేసి ఇక సాధారణమైనటువంటి దుస్తులు, పేదవారి లాంటి దుస్తులు వేసుకొని వెళ్తున్నాడంట. ప్రియమైన సహోదర దైవబిడ్డలారా, యెరూషలేంకు చేరుకున్నాడు. అక్కడ దాదాపు చాలా కాలం ఉన్నాడు. ఇంకా తర్వాత ఆయన తన దేశానికి తిరిగి రావటం మొదలుపెట్టాడు. ప్రియమైన సహోదరులారా, మనం గమనిస్తున్నామా? ఒకప్పుడు విచ్చలవిడిగా జీవితం నాది ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి, అది తినాలి, ఇది తినాలి, అలాంటి అనుభూతులతోటి వెళ్తున్నటువంటి ఆయన అన్నిటినీ వదిలేసి ఇప్పుడు ప్రార్థన, పశ్చాత్తాప హృదయం,
దేవుడి వైపు నేను ఉండాలి, దేవుడి వైపు నేను తిరగాలి, నా మనసు, నా ఆత్మ, నా శరీరం దేవుడు యందు నెలకొని ఉండాలని తపన. ఇక చిన్న చిన్నగా ఆయన అనుభవించినటువంటి దేవుడిచ్చిన వరాలను తలంచుకుంటూ, కృపావరాలను తలంచుకుంటూ, తన జీవితంలో తీర్థయాత్రగా వెళ్తూ యెరూషలేముకి ఎలా వెళ్తున్నాడు అనేటువంటి మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ తర్వాత ఆయన ఏ విధంగా తిరిగి వస్తాడు, చదువుకోవటం, ఫిలాసఫీ, థియాలజీ లాంటివి చదవాలని తపన, రోమ్ నగరానికి వెళ్ళాలనేటటువంటి తపన. అలాంటి రోజుల్లో ఆయన రోమ్ నగరానికి వెళ్తూ ఉండగా, ప్రియమైన సహోదరి సహోదర దైబిళ్ళారా, అక్కడ ఒక గొప్ప దర్శనాన్ని పొందుకుంటున్నాడు. దారిలో ఒక ప్రాంతంలో గొప్ప దర్శనాన్ని పొందుకుంటున్నాడు. అది ప్రియమైన సహోదరి సహోదరులారా, లాస్ టోర్తా అనేటటువంటి ప్లేస్కి వచ్చినప్పుడు, చిన్న పట్టణం లాస్ టోర్తా అనే పట్టణం దగ్గరికి వచ్చినప్పుడు రాత్రి అవుతుంది. అక్కడ వాళ్ళు ప్రార్థన చేసుకుందామని ఆయన ఇంకా 6గురితోటి కలిసి ప్రయాణం చేస్తూ వాళ్ళు ప్రార్థనకు వెళ్తున్నారు. గొప్ప దర్శనాన్ని పునీత ఇగ్నేషియస్ చూస్తున్నాడు. అదేంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు, తండ్రి యావే ప్రభు, యేసుక్రీస్తు ప్రభు సిలువను మోసుకుంటూ వస్తున్నాడు. పక్కనే తండ్రి యావే దేవుడు ఉన్నాడు. అలా మోసుకుంటూ వస్తూ ఇగ్నేషియస్ వైపు చూసి, నన్ను వెంబడిస్తావా, నన్ను వెంబడించు అన్నాడు. నన్ను వెంబడిస్తావా, నన్ను వెంబడించు అన్నాడు. తండ్రి దేవుడు, ఆలకించు, నీ జీవితాన్ని ఇక అభివృద్ధి పదంలో మానవాళికి ఎలా ఉంటుందో చూడు అన్నట్లుగా తండ్రి దేవుడు అంటున్నాడు. ఆ దర్శనాన్ని పొందుకున్న తర్వాత ఇక ఆయనలో ఏంటి అనేటటువంటి దగ్గరకు వచ్చినప్పుడు, తన జీవితంలో ఇంకెలాగా, నా జీవితం ఎలాగుండాలి అనే దగ్గర పెద్ద ఆలోచనలోకి వెళ్ళిపోతున్నాడు. ఇక చూసారా, పేతురు గారు, ఇక నుండి నువ్వు మనుషులను పట్టేవాడిగా ఉంటావు అనేది ఇప్పుడు ఇగ్నేషియస్ కూడా పొందుకుంటున్నాడు. నన్ను వెంబడిస్తావా, నన్ను వెంబడించు అని. తండ్రి కూడా నేను దీవిస్తాను, ఇక ఆ పరిచర్యలో ఉండు అని పిలుపునిస్తున్నాడు. ఇక ఇగ్నేషియస్, ఆయన కంపానియన్స్ అందరూ కలిసి ఎలాంటి జీవితం జీవించాలి, మనం ఎలాంటి జీవితం జీవిస్తే బాగుంటుంది అనే ఆలోచనలో పడిపోయారు. ఎలాంటి జీవితం జీవించాలి, ఎలాంటి జీవితంలో మనం ముందుకెళ్ళాలి, దేవుడి సేవలో ఎలాగ ఉండాలి మనం అనేటటువంటి ఆలోచనలో పడిపోయారు. వాళ్ళు అలా పడిపోతూ ఆలోచన చేస్తూ ఇక వాళ్ళు తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయం ఏంటంటే కనుక, పాపు గారి దగ్గరికి వెళ్దాం, పాపు గారికి మన విన్నపాన్ని ఆయన ముందు ఉంచుదాం, ఆయన ఏం చెప్తాడో చూద్దాం, ఒక సభను ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది అనే ఆలోచనలోకి వెళ్ళిపోయారు. ఒక సభను ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందనే ఆలోచనలోకి వెళ్ళారు. మన అందరికీ తెలుసు, ఇగ్నేషియస్ వాళ్ళ గ్రూప్లో కూడా ఫ్రాన్సిస్ జేవియర్ ఉన్నాడు. ఫ్రాన్సిస్ జేవియర్ మన గోవాలో ఉన్నటువంటి, మరణించి 500 సంవత్సరాలు అవుతుంది ఆయన. ఆయన శరీరం ఇంకా కుళ్ళిపోకుండా, కృషించిపోకుండా ఉంది. ఆయన కూడా ఆ గ్రూపులో ఉన్నాడు. వీరు పాపు గారి దగ్గరికి వెళ్ళారు. పాపు గారికి విన్నవించుకున్నారు. ఈ చదువుకున్న వాళ్ళు, బాగా తెలివి ఉన్న వాళ్ళు ఇలాగ వచ్చి మేము దేవుడి కోసం సేవ చేయాలనుకుంటూ ఉండగా, పాపు గారిని వాళ్ళ మనసుని అర్థం చేసుకొని వాళ్ళని కానివ్వండి, ఇంకా ఒక సభను ఏర్పాటు చేసుకోండి అని ఎలా పిలుపునిస్తున్నాడని చూస్తున్నాం. ప్రియమైన సహోదరి సహోదర దైబిళ్ళారే, ఆ పాపు గారు అలాగా వారిని దీవించాడు. సెప్టెంబర్ 27, 1540లో 27వ తారీఖు, సెప్టెంబర్ నెల 27వ తారీఖు 1540వ సంవత్సరంలో పాపు గారు వాళ్ళని దీవించి సభను ఏర్పాటు చేసుకుని అని చెప్తున్నాడు. ఇక ఆ తర్వాత ఆ గ్రూప్లో వాళ్ళు ఇగ్నేషియస్ని సుపీరియర్గా ఎన్నుకున్నారు. ఆ తర్వాత నుంచి ఏం చేయాలి అనేటువంటి ఆలోచనలోకి వచ్చినప్పుడు, జీవితం అంటే ఇప్పటి వరకు మఠవాస జీవితాలు ఎలాగనో చాలా దూరంలో ఎక్కడో ఉంటాయి మఠవాస జీవితాలు. అక్కడ ఎక్కడో కొంతమంది గురువులు లేకపోతే కొంతమంది అమ్మగారులు అక్కడిక్కడ ఉంటారు. కానీ మనం చేయబోయేటటువంటిది, మన గృహము మఠం లాంటిది కాదు, మన గృహము ప్రపంచమే అనేటటువంటి కొత్త ఆలోచనలోకి వెళ్తున్నారు. ఇక చిన్నగా స్కూల్స్ ఓపెన్ చేయటం, కాలేజెస్ ఓపెన్ చేయటం అంటే ఏంటనే దాంట్లోకి నూతన విధానాల్లోకి దిగుతూ ఉన్నారు. అలాంటి నూతన విధానాల్లోనికి వెళ్తూ దాదాపుగా 1556 సంవత్సరంలో పునీత్ ఇగ్నేషియస్ గారు మరణిస్తారు. ఆ సమయం కల్లా వాళ్ళ గ్రూపు, వాళ్ళ సభ 1000 మంది దాకా ఉన్నారంట. 1000 మంది దాకా ఉన్నారు.
ఇక వాళ్ళందరూ కూడా ఏ బిషప్ అయినా, ఏ ఫాదర్ అయినా కానీ, ఎవరైనా కానీ మాకు ఈ అవసరం ఉంది అంటే మన వాళ్ళు వెళ్తుండేవాళ్ళంట. యేసు సభ అనేటటువంటిది స్థాపించుకొని ఏ విధంగా వాళ్ళు సేవను చేయటం అనేది మొదలుపెట్టారని మనం చూస్తున్నాం. ప్రియమైన సహోదరి దైవబిడ్డలారా, ఈరోజు మన అందరం కూడా జీవితం అనగానే ఎలాంటి జీవితం అనే దగ్గరికి వచ్చేసరికి ఒక్కోసారి మన చుట్టూ ఉన్న విషయాల్ని, మనకున్న విషయాలను చూసి అన్నీ బాగున్నాయి, నేను ఓకే, నాకేం కొదవలేదు, అంత బాగుంది అనేది. ఇంకొక వైపు ఆ జీవితాన్ని చూస్తే ఎంత విచ్చలవిడితనం, ఎంత స్వార్థం, అంత నాదే అనే ఆలోచనలు ఎట్లా ఉంటాయి. అలాంటి జీవితంలో నుంచి ఇంకొక జీవితంలోనికి అడుగు పెట్టడం అనేటటువంటిది ఎలాగుంటుంది అనే దగ్గరికి వచ్చేళ్ళకి సడన్గా దిక్కుతోచని పరిస్థితులు మన చుట్టూ రావటం, నిరాశ, నిస్పృహ లాంటివి రావటం. ఇగ్నేషియస్ యుద్ధాలకు వెళ్ళి ఎలాగా బాంబు పేలి దెబ్బలు తగిలి ఏ విధంగా ఆసుపత్రుల్లో దాదాపు చచ్చిపోతారు అనుకున్నటువంటి పరిస్థితుల్లో ఎలాగ నూతన జీవితంలోనికి అడుగు పెడుతున్నాడు మనం చూస్తున్నాం. ఈరోజు ప్రియమైన సహోదరి దైవబిడ్డలారా, ఈ జీవితాలను అర్థం చేసుకోవటంలో చిన్న చిన్నగా ఇట్లాంటి వాళ్ళందరూ కూడా దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వటం అనేటటువంటి నేర్చుకుంటున్నారు. దేవుడి యొక్క వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వటం అనేది నేర్చుకుంటున్నారు. దేవుని ఆజ్ఞలను విధేయించడం మొదలు పెడుతున్నారు. దేవుడి యొక్క ఆజ్ఞలను విధేయించడం మొదలు పెడుతున్నారు. తమను తాము తగ్గించుకోవటం నేర్చుకుంటున్నారు. దేవునికే అత్యంత ప్రథమ స్థానాన్ని ఇవ్వటం నేర్చుకుంటున్నారు. ఇక చిన్నగా దేవుడు కూడా వాళ్ళ జీవితంలో ఎలాంటి గొప్ప కార్యాలు నడిపిస్తున్నాడు అంటే గనక మనుషులను పట్టేవారిగా పిలుపును పొందుకొని వాళ్ళ జీవితాలని ధన్యమైన, పవిత్రమైన జీవితం వైపు నడిపిస్తున్నాడని మనం చూస్తున్నాం. ఈరోజు ప్రియమైన సహోదరి దైవబిడ్డలారా, ఎంత గొప్ప వాక్యాన్ని మనం ఈరోజు బైబిల్లో చదువుతున్నాం. స్వామి, మేము రాత్రంతా శ్రమించటమే కానీ ఫలితం లేదు, అయినను మీ మాట మీద వల వేసెదము అని ప్రత్యుత్తరం ఇచ్చాను. వల వేయగానే వల చినుగునని చేపలు పడెను. అంతట జాలర్లు 2వ పడవలో ఉన్న తమ తోడి వారికి వచ్చి సహాయం చేయుడని సైగ చేసిరి. వారు వచ్చి 2 పడవలను చేపలతో నింపగానే పడవలు మునుగునట్లుగా ఉండెను. సీమోను పేతురు ఇది చూసి యేసు పాదములపై పడి, ప్రభు, నేను పాపాత్ముడిని, నన్ను విడిచిపోండు అని ఎలా పశ్చాత్తాప హృదయం వెళ్ళిపోయాడు. ఇక ఆ తర్వాత చూడండి, ప్రభు ఏమంటున్నాడు, సీమోనుతో ఉన్న జెబెదాయి కుమారులు కూడా విచిత్రంగా చూస్తున్నారు అంతా కూడా. యేసు ప్రభు అప్పుడు సీమోనుతో, భయపడవలదు, ఇక నుండి నీవు మనుషులను పట్టువాడివై ఉందువు అనెను. ఆ జాలర్లు పడవలను ఒడ్డును చేర్చి తమ సమస్తమును విడిచిపెట్టి యేసును అనుసరించెను అంటున్నాడు. సమస్తమును విడిచి యేసును వెంబడించిరి అంటున్నాడు. ఈరోజు పునీత ఇగ్నేషియస్ లాంటి వాళ్ళు ఎంతోమంది ఇలాగని అన్నీ విడిచిపెట్టేసేసి, చూడు, ఆ కత్తి, వర, వాటన్నిటిని అక్కడ అన్ని వదిలేసేసి సాధారణమైన అడుక్కునే వాళ్ళంటి బట్టలు వేసుకొని సమస్తమును విడనాడి ఏ విధంగా వెళ్తున్నారని మనం చూస్తున్నాం. ఈరోజు ప్రభువు మనందరినీ కూడా అన్నీ బాగున్నాయి, మాకేం కొదవలేదు, ఇక మా జీవితాలు బాగున్నాయి, ఆహా ఓహో అనుకుంటూ విచ్చలవిడి జీవితంలో ఉంటున్నారా? దేవుడు కూడా నీకు సమయాన్ని ఇస్తున్నాడు, నాకు సమయాన్ని ఇస్తున్నాడు. ఎక్కడున్నాం, ఏం జరుగుతుంది, కరెక్టా, అది నిజమా, ఎంత స్వార్థం దాంట్లో, ఎంత నాది అనేటటువంటిది, అహంభావం ఇవన్నీ కూడా ఎలా ఉంటున్నాయి. ఆ జీవితంలో నుంచి ఇంకో జీవితంలోనికి అడుగు పెడుతుండగా తాము తగ్గించుకోవటం, విధేయత, వినయము, దేవుడి వాక్యము, దేవుడి యొక్క గొప్ప విధానాలను అర్థం చేసుకోవటం, మనుషులను పట్టేవాళ్ళుగా తయారవటం అనేటువంటి ఎంత సేవలోకి వెళ్తున్నారని మనం చూస్తున్నాం. ప్రియమైన సహోదరి దైవబిడ్డలారా, ఈరోజు మనం అందరం కూడా ఈ వాక్యాలను వింటూ దేవుడు చిత్తానుసారంగా జీవించే విధానంలోనికి వెళ్తూ ఉంటే దేవుడు మనల్ని కూడా మనుషులను పట్టేవారిగా ఎలా చేస్తాడు. మన జీవితాలు నిజమైనటువంటి ప్రగతి పదంలో దైవికమైన విధానాలకు వెళ్ళి ఇంకా ఎంతోమంది దైవిక విధానాలు పిలుస్తుందనేది మనం చూస్తున్నాం. ఈరోజు ఆ దేవుడు మనల్ని, మన కుటుంబాలని, మన బిడ్డల్ని, మన సంఘాలను దేవుడు దీవించాలని మనం అందరం కూడా అలాంటి నిస్వార్థమైనటువంటి విధానాల్లోనికి వెళ్ళి దేవుడికి ప్రాధాన్యత ఇస్తూ, దేవుడి వాక్యానికి ప్రాధాన్యత ఇస్తూ మన జీవితాలు ధన్యమనర్చుకోవాలని ప్రార్థన చేసుకుందాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.